కాళ్ల మధ్యలో కర్రలు గుచ్చి మనిషి కాదు మృగం. జీవిత భాగస్వాములపై అనుమానంతో కొంతమంది భర్తలు రాక్షసుల్లా మారుతున్నారు. మానవత్వం మరిచి మహిళలను అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలోనూ ఓ సైకో భర్త వీరంగం సృష్టించాడు. అనుమానంతో భార్యకు నరకం చూపించి చివరికి ప్రాణం తీశాడు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం సాయనిపేటకు చెందిన సునీత, ఇదే గ్రామం పక్కన ఉన్న దౌరుడిపల్లికి చెందిన ముత్యాలు దంపతులు. వీరికి 3 కుమారులు. కోకాపేటలో హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన ముత్యాలు అనుమానంతో తరచూ భార్యను హింసించేవాడు. డబ్బులు కావాలంటూ వేధించేవాడు. తప్ప తాగి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. 4 నెలల క్రితం భార్య ప్రైవేట్ పార్టీలపై దాడి చేసి అత్యంత రాక్షసంగా కిరాతకంగా వ్యవహరించాడు. అలాగే 6 నెలల క్రితం పాశవికంగా దాడి చేయడంతో సునీత ఆసుపత్రి పాలైనట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసిన ప్రతిసారి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడేవాడు సైకో భర్త. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చేవాడు. చివరికి అన్నంత పని చేశాడు ఈ కసాయి భర్త. శుక్రవారం భార్యపై దాడి చేసి మర్మాయవాలలో కర్రతో గుచ్చి రాక్షసంగా హత్య చేశాడు. ముత్యాలు మొదటి భార్య అతని సైకో చేష్టలు భరించలేక వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత సునీతను 2వ వివాహం చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసి ఇంటికి తలుపు వేసి వీధిలోకి వచ్చాడు. నా భార్యను చంపాను అంటూ అరుస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము, చచ్చిపోయింది, మీ చెల్లెని చంపేశాడు, తోలుకపో అని పక్కింటి పిల్ల ఫోన్ చేసింది. అక్క తోలుకపోయి బతికించుకోరక్క అంటే మా వాళ్ళు అందరం కలిసి ఫోన్లు మాట్లాడే వరకే అయిపోయింది. అక్క మీ చెల్లెల పని అయిపోయింది, తీరా బాడకావు తీరా, తలుపు తీరా, బతకని తీరా తీరా అని అక్కడిక్కడ ఉరుకులాడితే తీయలేదంట సార్ వాళ్ళు. ఆ పిల్ల ఇంకా చచ్చిపోయినాక చంపిన చూడాలి, మిమ్మల్ని చంపుతుంటే అందరి ఇంట్లోకి పోయి గడేసుకొని ఆడక్కడ వెళ్ళిపోయినాకనే వచ్చి మా పిల్లని చూసి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసే వరకు అయిపోయిందంట సార్. ఇంకా అదైతే మాకు తెలుసు. ఏం పని చేస్తాడు ఆయన? వాడు ఏ పని చేస్తాడో ఎక్కడ పోతాడో మాకు ఏది తెలియదు సార్. వాడు వాడి పని వాడు ఎక్కడన్నా వాగులో పోని చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను ఓనన్నాడు, ఆనంకాయలు పెట్టిండు, అన్ని పెట్టిండు సారాడు. అప్పుడన్నా ఉంచుకోపోయింది. పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెడుతున్న చాలా మంది మహిళల జీవితాలు ఇలా మధ్యలోనే ముగుస్తున్నాయి. భార్యలను హతమారుస్తున్న ఇలాంటి రాక్షసులను నడి రోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.